నమస్కారం. ఈరోజు అరణ్యక గౌరీ వ్రతం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గౌరీదేవిని అర్చన చేస్తే ఉత్తమోత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అరణ్యక గౌరీ వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అరణ్యక గౌరీ వ్రతం ఎలా చేయాలంటే, ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలోకి ఈరోజు వెళ్ళాలి. అరణ్యం అంటే ఎక్కడైనా చెట్లు బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో, జనసంచారం లేకుండా కేవలం చెట్లు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గర గౌరీదేవిని పూజించాలి. దీన్నే అరణ్యక గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. జ్యేష్ఠ మాసంలో ఇలా ప్రత్యేకంగా అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైనా అరణ్యం ఉంటే అరణ్యం లోపలికి వెళ్ళి చెట్టు దగ్గర గౌరీదేవిని పూజించండి. అరణ్యం లోపలికి వెళ్ళటం వీలు కాకపోతే జనసంచారం లేని ప్రదేశంలో, చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఏదైనా చెట్టు కింద గౌరీదేవిని పూజించండి. చెట్టు కింద తమలపాకులో పసుపు ముద్దను ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదవాలి. అష్టోత్తర శతనామావళి చదువుకోలేని వాళ్ళు ఒక ప్రత్యేకమైన గౌరీ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన గౌరీ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శుభగాయై చ విద్మహే కామదాయిన్యై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఇది గౌరీ గాయత్రి మంత్రం. దీన్ని చదువుకుంటూ ఆ చెట్టు కింద గౌరీదేవిని పూజించాలి. అందుకే దీన్ని అరణ్యక గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే అక్కడ దీపాన్ని వెలిగించుకోవటం, చెట్టు కింద ఉన్నటువంటి గౌరీదేవికి ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అయితే ఆధునిక కాలంలో అరణ్యక గౌరీ వ్రతం సందర్భంగా దగ్గరలో ఉన్న అరణ్యానికి వెళ్ళి లేదా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చెట్టు కింద గౌరీదేవిని పూజించడం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోనే పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవిని పూజించండి. గౌరీదేవిని పూజించటానికి ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజు అరణ్యక గౌరీ వ్రతం. అందుకే ఇలా గౌరీదేవిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా ఆదివారం కాబట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదివారం రోజు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేసుకుంటే చాలా మంచిది. రాజకీయపరమైన వ్యవహారాలకు కూడా ఆదివారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకోవాలంటే ఆదివారం అనుకూలిస్తుంది. ఆదివారం అందులోనూ రవిహోర అని ఉంటుంది. ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి కూడా ఆదివారం రవిహోర చాలా మంచిది. లాయర్లను కలుసుకోవటానికి మంచిది. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి అనుకూలం. సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రవిహోర మంచిది. సాంఘికంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా ఆదివారం రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఆదివారం సందర్భంగా వ్యవసాయ సంబంధమైన పనులు, రాజకీయ సంబంధమైనటువంటి పనులు, తండ్రి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వీటిని నిర్వహించుకోవటంతో పాటుగా ఆదివారం రవిహోర ఉన్న సమయంలో ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకుంటే ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే ప్రధానంగా అరణ్యక గౌరీ వ్రతం, అరణ్యంలో ఏదైనా చెట్టు కింద గౌరీదేవిని పూజించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకునే రోజు. అలా చెట్టు కింద గౌరీదేవిని పూజించడం వీలు కాకపోయినా మీ ఇంట్లో అయినా తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవిని పూజించుకుంటూ ఏ గౌరీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శుభగాయై చ విద్మహే కామదాయిన్యై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఈ గౌరీ గాయత్రి మంత్రాన్ని చదువుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అరణ్యక గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.